మెన్సురేషన్లో కైట్ రిలేటెడ్ కాన్సెప్ట్ అండి. ఈ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు మీకు ఫార్ములా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కైట్కి అండ్ రాంబస్కి సిమిలర్ రిలేషన్ ఉంటుంది చూడండి. ఇక్కడ రాంబస్ కూడా ఏరియా వచ్చేసి హాఫ్ d1 d2, డయాగ్నల్ d1 ఇస్తాడు, d2 ఇస్తాడు. ఇక్కడ కూడా చూడండి సేమ్ ఫార్ములా, ఏరియా వచ్చేసి హాఫ్ d1 d2, ఇక్కడ కూడా d1 ఇస్తాడు, d2 ఇస్తాడు. కాకపోతే రెండిట్లో కూడా ఎక్కడ మార్పు వస్తుందంటే రాంబస్లో అన్ని సైడ్స్ సమానం. ఇది ఏనే, ఇది ఏనే, ఇది ఏనే, ఇది ఏనే. పెరిమీటర్ ఏమవుతుంది, చుట్టుకొలత 4 అవుతుంది. కాకపోతే రాంబస్లో ఈ రెండు సైడ్స్ ఒక రకంగా ఉంటాయి, ఈ రెండు సైడ్స్ ఒక రకంగా ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, 2 Aలు 2 Bలు అవుతుంది. కామన్ తీస్తే 2 టైమ్స్ ఆఫ్ A + B అవుతుంది పెరిమీటర్. సింపుల్ అండి. రెండిట్లో కూడా ఏరియా హాఫ్ d1 d2ఏ. కాకపోతే రాంబస్లో అన్ని సైడ్స్ సమానం కాబట్టి 4A, ఇక్కడికి వచ్చేసరికి సైడ్స్ డిఫరెన్స్ కాబట్టి 2 టైమ్స్ ఆఫ్ A + B అయింది. సో ఇప్పుడు క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేద్దాం. చూడండి క్వశ్చన్లో ఏమంటున్నాడో జాగ్రత్తగా వినండి. ఇన్ ఏ కైట్ లెంత్ ఆఫ్ ద 2 డయాగ్నల్స్ ఆర్ 18 సెంటీమీటర్స్ అండ్ 25 సెంటీమీటర్స్. ఒక డయాగ్నల్ వచ్చేసి 18 ఇచ్చాడు, ఇంకొక డయాగ్నల్ రెండోది ఇచ్చేసి ఎంత ఇచ్చాడు, 25 ఇచ్చాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు చూద్దాం. ద లెంత్ ఆఫ్ ద 2 అడ్జసెంట్ అన్ఈక్వల్ సైడ్స్ ఆర్ ఇన్ ద రేషియో 3:4. అంటే ఈ సైడ్స్ A అండ్ B డైరెక్ట్గా ఇవ్వకుండా రేషియో ఇచ్చాడు. ఇదేమన్నాడు, ఇది 3, ఇది 4, 3:4 రేషియో అంటున్నాడు. సో మనం ఏం చేద్దాం, దీన్ని 3x అనుకుందాం, ఈ సైడ్ని Bని ఏమనుకుందాం, 4x అనుకుందాం. నెక్స్ట్ ఏమంటున్నాడు చూద్దాం. అండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద కైట్ ఈజ్ 70 సెంటీమీటర్స్. పెరిమీటర్ అంతా మనకు 2 టైమ్స్ ఆఫ్ A + B. ఇది ఎంత ఇచ్చాడు, 70 ఇచ్చాడు. అయితే నెక్స్ట్ ఏమంటున్నాడో చూద్దాం. క్వశ్చన్లో ఏమడుగుతున్నాడంటే ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏరియా ఆఫ్ ద కైట్ అండ్ ద లెంత్ ఆఫ్ ఇట్స్ లాంగర్ సైడ్. క్వశ్చన్లో ఏమడుగుతున్నాడంటే కైట్ యొక్క ఏరియాకి, ఈ టోటల్ కైట్ ఏరియాకి అండ్ ఈ కైట్ యొక్క లాంగ్ సైడ్ ఎంత B ఉంది కదా, దానికి డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే మనకి ఇప్పుడు ఏరియా కావాలి, ఈ లాంగ్ సైడ్ కావాలి. లాంగ్ సైడ్ 4x, మనకి యాక్చువల్గా x తెలిస్తే కానీ ఆ సైడ్ రాదు. సిమిలర్గా ఏరియా కూడా మనకు తెలియదు. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఏరియా ఫార్ములా వచ్చేసి హాఫ్ d1 d2, డయాగ్నల్ d1 ఇచ్చాడు, d2 ఇచ్చాడు. సో ఏరియా క్యాలిక్యులేట్ చేయడం పెద్ద కష్టం ఏం కాదు. సో క్యాలిక్యులేట్ చేద్దాం. ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ d1 d2. d1 ఎంత ఇచ్చాడు, 18 ఇచ్చాడు, d2 ఎంత ఇచ్చాడు, 25 ఇచ్చాడు, అంతే కదా. సో 2 1s 2 90s. సో 25 × 9 ఏమవుతుంది, 20 9s 180, 9 5s 45, 180 + 45 225. ఇది 225 వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంది, లాంగ్ సైడ్ కావాలి. లాంగ్ సైడ్ ఫైండ్ చేయాలంటే ఒక హింట్ ఇచ్చాడు చూడండి. పెరిమీటర్ వచ్చేసి 70 అని ఇచ్చాడు. పెరిమీటర్ ఏమవుతుంది, 2 Aలు 2 Bలు, అంటే 2 టైమ్స్ ఆఫ్ A + B. 2 టైమ్స్ ఆఫ్ A ఎంత వచ్చింది, 3x, B ఎంత 4x, అంటే 7x. 7x ఈజ్ ఈక్వల్ టు 70. 7 1s 7 10s, 2 1s 2 5s. సో x ఏమవుతుంది, 5 అవుతుంది. అప్పుడు లాంగ్ సైడ్ ఏమవుతుంది, 4x, 4 × 5 20. మనకు ఆల్రెడీ ఏరియా వచ్చింది, ఏరియా 225. సైడ్ ఎంత వచ్చింది, 20. మనకు కావాల్సింది ఎంత, ఏరియాకి అండ్ లాంగ్ సైడ్కి డిఫరెన్స్ కావాలి. అప్పుడు ఏమవుతుంది, 225 నుంచి 20 తీసేస్తే 205. సింపుల్ అండి. మీకు ఫార్ములా క్లారిటీగా ఉండాలి అంతే.